ప్రైజ్ ద లార్డ్. మరి ఈ ఆన్లైన్ విబిఎస్ ప్రోగ్రామ్స్ భాగంలో మరి ఈరోజు మొదటి రోజు కార్యక్రమాన్ని మరి విబిఎస్ యొక్క మొదటి రోజును మనం ప్రారంభించుకుందాం. మొదటిగా మరి ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలనైనా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభా. మరి తండ్రి ఈ యొక్క ఘోరమైనటువంటి పరిస్థితిలో ప్రభా మరి బయటికి వెళ్ళలేని స్థితిలో ఉంటుండగా మరి ఈ యొక్క విబిఎస్ కార్యక్రమాలలో మరి భాగంగా ఆన్లైన్లో జరుపుకుంటూ ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి యొక్క 10 రోజులు మీరు మంచిగా బిడ్డలతో మాట్లాడండి తండ్రి. సరికొత్త పాటలు నేర్చుకొని, కథలు నేర్చుకొని, కంఠత వాక్యాలు నేర్చుకొని బిడ్డలు వారి నుంచి తొలగిపోకుండా మరి మంచి ఆశీర్వాదాలు పొందేలాగా సహాయం దయచేయండి ప్రభా. ఈ కార్యక్రమాలను 10 రోజులు నీకు మహిమకరంగా జయకరంగా జరిగిస్తారని నమ్ముచు ప్రభా. మరి యొక్క మొదటి రోజు కార్యక్రమాలను మేము ప్రారంభించుకుంటున్నాగా మీరే ఆది అంతమైంది నడిపిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమాలు సహాయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మరి యొక్క మొదటి రోజు కార్యక్రమాలు నీకు మహిమకరంగా జరిగిస్తారని నమ్ముచు ఈ కొద్ది మనవులు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ రోజు మొదటి రోజు విబిఎస్ లో మొదటి రోజుని ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా మనకు చూసినట్లయితే మనకు లాస్ట్ ఇయర్ విబిఎస్ థీమ్ ఏముంది మీకు అందరు గుర్తుందా? లాస్ట్ ఇయర్ థీమ్ వచ్చేసి అన్మాస్క్ కదా. మరి ప్రతి సంవత్సరం ఒక మంచి థీమ్ తో మనము విబిఎస్ జరుపుకుంటున్నాం కదా. మరి ఈ యొక్క సంవత్సరము మనకు ద గార్డియన్స్ అనే థీమ్ మనకు ఉన్నది. మరి ఈ యొక్క గార్డియన్స్ అనే థీమ్ రోజు మనకి ఒక కొత్త థీమ్ తో మీకు మంచి పాటలు మరి కథలు మీరు నేర్చుకోబోతున్నారు. మరి ఈ రోజు మనకు దేవుని అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిద్దాం. మొదటిగా మరి విబిఎస్ ఆన్లైన్ లో జరుపుకుంటూ ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి అందరం మీకు వచ్చిన పాట థ్యాంక్ యూ జీసస్ అనే పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. Thank you Jesus, thank you Jesus, thank you Jesus in my heart. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు, వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు. Konse yo-yo, konse yo-yo, konse yo-yo umake, konse yo-yo, konse yo-yo, konse yo-yo umake. धन्यवादिशु, धन्यवादिशु, धन्यवादिशु तुझको, धन्यवादिशु, धन्यवादिशु, धन्यवादिशु तुझको. ఒకసారి అందరు గట్టిగా ప్రైజ్ లార్డ్ చెప్తాం. మరి ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము కొన్ని ఓల్డ్ విబిఎస్ సాంగ్స్ మరి పాడుకున్న తర్వాత న్యూ సాంగ్స్ నేర్చుకుందాం. మనకి ఎస్తేర్ మ్యారియర్తో వచ్చి కొన్ని ఓల్డ్ సాంగ్స్ విత్ యాక్షన్ మనకి ఇప్పుడు చూపిస్తారు. చిన్నప్పుడే
నాతో పాటు మీరంతా connect అయితే అలెక్కే వేరు ఏ వేరు చూడే జోరు యేసులో అలెక్కే వేరు ఏ వేరు చూడే జోరు యేసులో get connected get connected get connected so get connected get connected get connected get connected yes so get connected yes so get connected yes so get connected. Hey children, it's time to VBS again. Welcome to VBS 2019. Are you ready to learn songs? నవ్వు ఓ పిల్లలు త్వరగారండి నాతో ఇది కలిసి పాడండి ముసుకే తొలగిపోయే VBS రండి. ఓ పిల్లలు త్వరగారండి నాతో ఇది కలిసి పాడండి ముసుకే తొలగిపోయే VBS రండి. 2019లో FC4 chapterలో 22 నుండి 24లో 2019లో FC4 chapterలో 22 నుండి 24లో ముసుగు తొలగించు ముసుగు తొలగించు నీ మాటతోనే ముసుగే తొలగించు లా 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 లా. ఓపెన్ త్వరగారండి నాతో ఇది కలిసి పాడండి ముసుగే తొలగిపోయే VBS రండి. ఓపెన్ త్వరగారండి నాతో ఇది కలిసి పాడండి ముసుగే తొలగిపోయే VBS రండి. 2019లో FC4 chapterలో 22 నుండి 24లో 2019లో FC4 chapterలో 22 నుండి 24లో unmask ముసుగు తొలగించు unmask ముసుగు తొలగించు నీ మాటతోనే ముసుగే తొలగును లా 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 లా. Sing it. ఓ పిల్లలు త్వరగారండి నాతో ఇది కలిసి పాడండి ముసుగే తొలగిపోయే VBS రండి. ఓ పిల్లలు త్వరగారండి నాతో ఇది కలిసి పాడండి ముసుగే తొలగిపోయే VBS రండి. నీ పాటతోనే ముసుగే తొలగును లా 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 లా. నీ పాటతోనే ముసుగే తొలగును లా 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 లా. ఇప్పుడు మనము ఫస్ట్ డే సాంగ్ నేర్చుకుందాం. గార్డియన్స్ అందమైన తోటకు అనే సాంగ్ నేర్చుకుందాం. Guardians అందమైన తోటకు obedience ఆ దేవుని మాటకు. Guardians అందమైన తోటకు obedience
అందమైన తోటలు obedience ఆ దేవుని మాటకు guidance అందమైన తోటలు obedience ఆ దేవుని మాటకు దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది దీంతో మనము పోల్చలేము అద్భుతమైనది దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది దేనితో మనము పోల్చలేము అద్భుతమైనది అందమైన సృష్టిని దేవుడు మనపై చేశాడు అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు అందమైన సృష్టిని దేవుడు మనపై చేశాడు అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా గార్డెన్స్ అందమైన తోటలు obedience ఆ దేవుని మాటకు గార్డెన్స్ అందమైన తోటలు obedience ఆ దేవుని మాటకు దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది దీంతో మనము పోల్చలేము అద్భుతమైనది దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది దేనితో మనము పోల్చలేము అద్భుతమైనది అందమైన సృష్టిని దేవుడు మనపై చేశాడు అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు అందమైన సృష్టిని దేవుడు మనపై చేశాడు అందరము సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి
రండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి హల్లెలూయా. హాయ్ పిల్లలు, బాగున్నారా మీరంతా? మరి ఈ ఇయర్ VBS లేదని ఎంతో బాధపడుతున్నారు కదా మీరు. మరి అందరూ మరి ఏం బాధపడొద్దండి. మరి ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో కూడా మనకి దేవుడు VBS జరుపుకోవడానికి మనకి ఎంతో గొప్ప అవకాశాన్ని మనకు దయచేశాడు. మరి ఆన్లైన్ లో VBS జరుపుకుంటకు ఒక మంచి తలంపును ఇచ్చాడనమాట. మీరు ఇంట్లోనే ఉండి VBS జరుపుకోండి, మరి మంచిగా ఎంజాయ్ చేయండి. మంచి కొత్త పాటలు, మరి మంచి స్టోరీస్, యాక్టివిటీస్, మరి కంటత వాక్యాలు, మిషనరీస్ గురించి నేర్చుకోండి. మరి ఈ యొక్క ఆన్లైన్ VBS మనకు దేవుడు దయచేసినందుకు ఒకసారి అందరూ దేవునికి వందనాలు తెలియజేద్దాము. మరి థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ ఆన్లైన్ VBS అని అందరూ ఒకసారి నాతో పలకండి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ ఆన్లైన్ VBS. సో మనకు లాస్ట్ ఇయర్ మన VBS థీమ్ వచ్చేసి మీకు అందరికి గుర్తుందా? లాస్ట్ ఇయర్ థీమ్ ఏది? మరి లాస్ట్ ఇయర్ థీమ్ వచ్చేసి అన్మాస్క్డ్ అనే థీమ్ పైన మరి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. మరి ముసుగు తొలగించు అనే మాస్క్, మరి ఆ థీమ్ పైన మరి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా మనకు ఒక మంచి థీమ్ ను ఏర్పాటు చేసి ఉన్నారనమాట. మరి ఆ థీమ్ ఏమనగా ద గార్డియన్స్. ఒకసారి అందరు పలకండి నాతో, నేను చెప్పిన తర్వాత అందరూ మరి రిపీట్ చేయండి. ద గార్డియన్స్. మరి కీపింగ్ ద గాడ్స్ వర్డ్ బ్యూటిఫుల్. మరి ఒక సరికొత్త థీమ్ తో మరి 10 days మరి మంచి పాటలు, మరి యాక్టివిటీస్, మరి మిషనరీ స్టోరీస్, మరి డివోషన్ స్టోరీస్ మీ ముందుకు ఈ ఆన్లైన్ VBS లో మేము ఉంచబోతున్నాం. మరి అందరూ మరి ఇంట్లోనే ఉంటూ మరి యొక్క VBS ని అందరూ ఎంజాయ్ చేయండి, ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి. మరి ఈ యొక్క థీమ్ గురించి మనం చెప్పుకున్నట్లయితే మరి డేస్ ఆఫ్ క్రియేషన్. మరి ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు మరి సృష్టిని సృష్టించాడు. 7 days ఆఫ్ క్రియేషన్. మనం చూసినట్లయితే ఈ యొక్క బ్యూటిఫుల్ వరల్డ్ లో మరి ఎంతగానో మరి మంచిగా బ్యూటిఫుల్ స్కై, క్లౌడ్స్, స్టార్స్, మూన్, మరి సన్, మరి మంచి మంచి చెట్లు, పూల చెట్లు, ఫ్రూట్స్, ఇవన్నీ యానిమల్స్, మరి ఓషన్స్ లో ఉన్నటువంటి టైనీ ఫిషెస్, బటర్ఫ్లైస్, ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ గాడ్స్ క్రియేషన్ లో ఒక భాగం అన్నమాట. మరి ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్ గా తయారు చేశాడు కదా దేవుడు. మరి వీటినన్నిటిని కాపాడే బాధ్యతను మరి ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి వీటినన్నిటిని సంరక్షించే బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి మనం ఈ సృష్టిని మరి హామ్ చేయకూడదు. మరి ఈ వీటికంటే బ్యూటిఫుల్ గా మరి 6th day మరి దేవుడు మనిషిని తయారు చేశాడు. మరి వీటికి అన్నిటికంటే బ్యూటిఫుల్ గా తయారు చేశాడు అనమాట. ఎందుకంటే మనిషిని చేయడము ఆయనకు చాలా ఇష్టమైనది అనమాట. దేవునికి తన పోలిక చొప్పున మంచిగా సృష్టించాడనమాట. ఆదాము హవ్వలని సృష్టించి ఈ యొక్క సృష్టికంతయు మరి గార్డియన్స్ గా ఉండమని దేవుడు మనకు సృష్టించినాడనమాట ఈ యొక్క 7 days ఆఫ్ క్రియేషన్ లో. మరి ఈ యొక్క 7 days ఆఫ్ క్రియేషన్ లో మరి మనము కొన్ని విషయాలు మనము మరి థీమ్, ఫస్ట్ డే థీమ్ ఏమనగా నోయింగ్ గాడ్స్ క్రియేషన్. మరి నోయింగ్ గాడ్స్ క్రియేషన్ అంటే మరి ఈ క్రియేషన్ ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నాం, మనము యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనము ఏం చేయాలి. ఈ యొక్క మరి వీఆర్ ద గార్డియన్స్ టు ప్రొటెక్ట్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్. మరి ఈ యొక్క 7 day మరి థీమ్, ఫస్ట్ డే థీమ్ వచ్చేసి నోయింగ్ గాడ్స్ క్రియేషన్. మరి ఈ యొక్క థీమ్ లో మనము వెళ్ళక ముందు మరి ఈ గాడ్స్ క్రియేషన్ లో కొన్ని థింగ్స్ ని తీసుకొని మరి వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. మీరంతా రెడీగా ఉన్నారా? మరి అందరూ జాగ్రత్తగా వినండి. మనము క్రియేషన్ మనకు ఏం నేర్పుతుందో మనము తెలుసుకుందాం. మనము ఆదికాండము 1వ అధ్యాయము చూసినట్లయితే 7 days ఆఫ్ క్రియేషన్ గురించి మరి చక్కగా రాయబడింది అనమాట. ఈ 7 days ఆఫ్ క్రియేషన్ లో కొన్ని థింగ్స్ మనము చూద్దాం. ఇప్పుడు ఒక
5 థింగ్స్ గురించి నేర్చుకుందాం. ఈ 5 థింగ్స్ మన జీవితాల్లో మనకు ఎట్లా ఉపయోగపడతాయనే దాని గురించి మనము ఇప్పుడు నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఫస్ట్ థింగ్ వచ్చేసి, మనము ఉదయాన్నే లేచిన వెంటనే మరి బయటికి వెళ్ళి చూస్తే మనకు మంచిగా బ్యూటిఫుల్ గా సన్ రైజింగ్ సన్ సెట్ మనము మరి సన్ ని చూస్తాం కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి సన్. మరి సన్ మనం చూసినట్లయితే బయటకు వచ్చి చూస్తే ఎంతో బ్యూటిఫుల్ గా మరి సన్ ఉంటుంది కదా, సన్ రైజింగ్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకు సన్ ఏమిస్తుంది? ఇట్ గివ్స్ us లైట్. సన్ గివ్స్ us లైట్. సో మనకు సూర్యుడు మనకు వెలుగుని ఇస్తాడు. మరి మన జీవితాల్లో వెలుగు ఎట్లా నింపబడుతుంది? మనము దేవుని వాక్యం చదివినట్లయితే మన జీవితాలలో వెలుగు మనకు నింపబడుతుంది అన్నమాట. సో మనము ఫస్ట్ థింగ్ ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, సన్ గివ్స్ us లైట్, వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ us లైట్ ఇన్ అవర్ లైఫ్స్. ఒకసారి మనం చూసినట్లయితే మనకు సన్ గివ్స్ us లైట్. మన జీవితాల్లో లైట్ వెలుగు ఏది నింపుతుంది అంటే, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము అని మనము చూస్తాము, కీర్తనలో రాయబడి ఉన్నది. మరి అలాగే మనము సన్ ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, సన్ టీచర్స్ us, సన్ గివ్స్ us లైట్ అండ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ గివ్స్ us లైట్ ఇన్ అవర్ లైఫ్స్. ఒకసారి నేను చెప్తాను, మీరు అందరూ పలకాలి. సన్ గివ్స్ us లైట్, వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ us లైట్ ఇన్ అవర్ లైఫ్స్. సో మన జీవితాల్లో వెలుగు నింపబడాలంటే మనము దేవుని వాక్యము చదవాలి. సో ఫస్ట్ థింగ్ సన్. మరి సెకండ్ థింగ్ చూసినట్లయితే ఇవేమి మీకు అందరికి గుర్తుందా? ఇదేమిది సెకండ్ థింగ్? క్లౌడ్స్. సో క్లౌడ్స్ ఎక్కడ ఉంటాయి? మరి స్కైలో ఉంటాయి కదా క్లౌడ్స్. ఎంతో బ్యూటిఫుల్ గా మనము స్కైని చూసినట్లయితే క్లౌడ్స్ అట్లా చిన్నగా వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది కదా. క్లౌడ్స్ అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి కూడా ఒక పార్ట్ ఆఫ్ క్రియేషన్. సో దేవుడు మరి క్లౌడ్స్ ను కూడా తయారు చేసినాడు. మరి ఈ క్లౌడ్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అబ్బా అంటే, మనము క్లౌడ్స్ మరి మనకు మంచిగా రెయిన్ ఇస్తుంది. క్లౌడ్స్ మరి కూల్ గా రిఫ్రెష్ గా మనకు ఎంతగానో నెమ్మదినిస్తుంది. మరి ఈ క్లౌడ్స్ రెయిన్ ఇవ్వడం ద్వారా మరి అనిమల్స్ కు, బర్డ్స్ కి, ప్లాంట్స్ కి వాటర్ వస్తుంది. తర్వాత మనకు డ్రింకింగ్ వాటర్ వస్తుంది. మరి ఎన్నో మంచి పనులు ఈ క్లౌడ్స్ చేస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క సృష్టిలో భాగంగా క్లౌడ్స్ ఎన్నో మంచి పనులు చేస్తున్నాయి. మనకు రెయిన్ రాలేదనుకోండి, మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ మధ్య రెయిన్ కోసం కూడా ప్రార్థనలు చేస్తున్నారు కదా. మనకు రెయిన్ రాకుంటే డ్రింకింగ్ వాటర్ ఉండదు, ప్లాంట్స్ కి, అనిమల్స్ కి వాటర్ ఉండదు, క్రాప్స్ పండవు. ఇవన్నీ మరి రెయిన్ ద్వారానే మనకు మంచి ఫుడ్ కావాలంటే, క్రాప్స్ పండాలంటే రెయిన్ రావాలి. మరి ఇక్కడ ఇవన్నీ క్లౌడ్స్ మనకు ఇస్తాయి. మరి క్లౌడ్స్ ఎంత మంచి కార్యాలు చేస్తాయి కదా. క్లౌడ్స్ డూ గుడ్ థింగ్స్ టు అస్. సో మరి ఈ క్లౌడ్స్ మనల్ని వర్షం వచ్చినప్పుడు కూల్ గా రిఫ్రెష్ చేస్తాయి కదా. మనం వర్షం వచ్చినప్పుడు ఎంతగా చల్లగా ఉంటుంది కదా, కూల్ గా రిఫ్రెషివ్ గా ఉంటుంది. అలాగే మనం కూడా ఈ క్లౌడ్స్ ఎట్లా కూల్ గా రిఫ్రెష్ గా ఉంటాయో, మనం కూడా ఇతరుల పట్ల కూల్ గా రిఫ్రెష్ గా ఉండాలి, మంచి కార్యాలు చేయాలి. మన క్లౌడ్స్ ఏం నేర్పుతున్నాయంటే, మనము మన జీవితాల్లో మంచి కార్యాలు చేయాలి, ఎవరికి హాని చేయకూడదు అనమాట. మనం ఎప్పుడు దేవుని కోసము మంచి కార్యాలు చేయాలి. క్లౌడ్స్ ద్వారా ఎన్ని మరి ఈ క్రియేషన్ లో ఎన్ని మరి మేలు పొందుతున్నాయి కదా. మరి ప్లాంట్స్ కి వచ్చేసి, అనిమల్స్ కి వచ్చేసి, మరి మనకు డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ క్లౌడ్స్ రెయిన్ ఇవ్వడం ద్వారా మనకందరికి మంచి జరుగుతుంది అనమాట. కాబట్టి క్లౌడ్స్ మనకి ఏం నేర్పుతున్నాయి? మనము మంచి కార్యాలు, దేవుని కోసము మంచి కార్యాలు చేయాలి, చెడు పనులను విడిచిపెట్టాలి. సో క్లౌడ్స్ టీచర్స్ టు డూ గుడ్ థింగ్స్. ఒకసారి రిపీట్ చేయండి అందరూ. క్లౌడ్స్ టీచర్స్ టు డూ గుడ్ థింగ్స్. మరి నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇది ట్రీస్ కదా. ట్రీస్ ఏం నేర్పిస్తాయి బా మనకి అనుకుంటాం కదా. కానీ ట్రీస్ వచ్చేసి ఇప్పుడు మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఫుడ్ తింటున్నామంటే మరి మనం చూసినట్లయితే సమ్మర్ లో మంచిగా మ్యాంగోస్ వస్తాయి, మంచిగా ఫ్రూట్స్, యాపిల్స్, మరి ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ట్రీస్ ద్వారానే
వస్తున్నాయి కదా. మరి ఈ ట్రీస్ మనకు మంచి ఫ్రూట్స్ క్రాప్స్ ను ఇస్తున్నాయి అన్నమాట. ఈ ప్లాంట్స్ మనకి ఈ ఫ్రూట్స్ క్రాప్స్ ను ఇస్తున్నాయి, మనకు మంచి ఆహారాన్ని తయారు చేస్తున్నాయి కదా. మరి ఈ ట్రీస్ మనము ఫ్రూట్స్ ఇవ్వకుంటే ఆ ట్రీ వేస్ట్ అంటాం కదా. ఫ్రూట్ఫుల్ ఉంటేనే ఆ ట్రీ మంచిది అంటాం. ఫ్రూట్లెస్ ట్రీస్ అంటే దానికి ఏమీ విలువ ఉండదు. ఫ్రూట్ఫుల్ ఉంటేనే మనము మనకి మంచిగా ఉంటది. ఆ ట్రీ ఫ్రూట్స్ ఇస్తుందంటే మనం ఇంట్లో కూడా ఎక్కడైనా మనము ఏదైనా ట్రీ పెంచుకుంటున్నాం అంటే దానికి ఫ్రూట్స్ వస్తున్నాయంటే మనం ఎంతగానో సంతోషిస్తాం కదా. మా చెట్టుకు మామిడి పళ్ళు కాస్తున్నాయి, మా చెట్టుకు దానిమ్మ పళ్ళు కాస్తున్నాయి, మనం ఎంతో సంతోషిస్తాం. మరి ట్రీస్ ఏం నేర్పిస్తున్నాయంటే మనకి యూ హ్యావ్ టు బి ఫ్రూట్. ఆత్మ ఫలాలు మనకు బైబిల్లో రాయబడినాయి. మనం కూడా ఈ యొక్క ట్రీస్ లాగా మంచి ఫలించే వృక్షం ఎలా ఉన్నదో మనం కూడా మన లైఫ్స్ లో ఫ్రూట్ఫుల్ గా ఉండాలన్నమాట. ఈ ఫ్రూట్ఫుల్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? మన యొక్క హృదయంలో దేవుని వాక్యము ఉంచుకున్నట్లయితే, వాటిని ప్రకారంగా నడుచుకున్నట్లయితే మన జీవితాలు కూడా మంచిగా ఫ్రూట్ఫుల్ గా, ఈ ట్రీస్ ఎట్లా అయితే ఫ్రూట్స్ బేర్ చేస్తాయో మన జీవితాల్లో కూడా ఈ యొక్క ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ ని మనము బేర్ చేస్తామన్నమాట. ఈ యొక్క మనకి ఈ ట్రీస్ ఏం చేస్తాయంటే ఏం నేర్పుతాయంటే ట్రీస్ టీచర్స్ టు బి ఫ్రూట్ఫుల్. ట్రీస్ టీచర్స్ టు బి ఫ్రూట్ఫుల్. ఒకసారి రిపీట్ చేయండి అందరూ. ట్రీస్ టీచర్స్ టు బి ఫ్రూట్ఫుల్. సో మనం 3 థింగ్స్ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ సన్, సెకండ్ థింగ్ క్లౌడ్స్, థర్డ్ థింగ్ ట్రీస్. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ మనము చూద్దాం. మనం ఫోర్త్ థింగ్ చూసినట్లయితే మరి అందరు చూస్తూనే మనకు ఫోర్త్ థింగ్ వచ్చేసి బర్డ్స్ అండ్ యానిమల్స్. ఇక్కడ ఈ బర్డ్ ఏం బర్డ్? స్పారో కదా. ఈ స్పారో ఏం నేర్పిస్తుందో మనము చూద్దాము. మనం చూసినట్లయితే మనకి ఇంట్లో మన పేరెంట్స్ బాగా మనకి మంచి ఫుడ్ కుక్ చేస్తారు, మరి మంచిగా చూసుకుంటారు కదా. మనకి ఇంట్లో మరి మంచిగా గార్డియన్స్ ఎవరంటే మన పేరెంట్సే కదా. కానీ ఈ బర్డ్స్ కి యానిమల్స్ కి ఎవరు గార్డియన్స్? మరి వీటి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీటికి షెల్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం చూసినట్లయితే అవి సొంతంగా తెచ్చుకుంటాయి కదా ఫుడ్. మరి యానిమల్స్, ట్రీస్, యానిమల్స్, బర్డ్స్ మనం చూసినట్లయితే వాటంతకు వాటే అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి, ఫుడ్ తెచ్చుకుంటాయి. వీటినన్నిటిని ఎవరు మరి సంరక్షిస్తారంటే మన పైన ఉన్న దేవుడు. మరి ఇవి మరి ఈ బర్డ్స్ మరి యానిమల్స్ వచ్చేసి ఈ దేవుడు వాటిని కాపాడుతాడని వాటికి ఒక పెద్ద నమ్మకం ఉందన్నమాట. సో దిస్ స్పారో ట్రస్ట్ ఇన్ గాడ్. మరి ఏ ఆపద వచ్చినప్పటికీ దేవుడు మమ్మల్ని కాపాడుతాడనే గొప్ప నమ్మకంతో ఈ యొక్క బర్డ్స్ అండ్ యానిమల్స్ మరి ఈ యొక్క లివింగ్ వరల్డ్ మనము చూస్తున్నాము. ఈ లివింగ్ వరల్డ్ లో ఈ యొక్క బర్డ్స్ అండ్ యానిమల్స్ దేవుడే వాటిని కాపాడుతాయన్నమాట. మనం కూడా మన జీవితాల్లో మనకి ఏదైనా ఆపద వచ్చినట్లయితే, మనం ఏదైనా బాధలో ఉన్నట్లయితే మరి దేవుని పైన నమ్మకము ఉంచాలి. వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుడు మనల్ని కాపాడుతాడు అనే నమ్మకం మనకు ఉన్నట్లయితే మరి ఎంత పెద్ద ఆపద అయినప్పటికీ దేవుడు మనల్ని ఆ యొక్క ఆపదల నుంచి రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. సో వాట్ ఇస్ దిస్ స్పారో టీచర్స్? స్పారో టీచర్స్ టు దట్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. మళ్ళీ అందరు ఒకసారి నా తర్వాత రిపీట్ చేయండి. స్పారో టీచర్స్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. సో ద లాస్ట్ థింగ్, మనం లాస్ట్ థింగ్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనము హ్యూమన్ బీయింగ్స్ కదా. వీళ్ళెవరు? ఆదాము, హవ్వ. మరి ఈ నాలుగుటి కంటే మరి సన్, క్లౌడ్స్, ట్రీస్, స్పారో కంటే బ్యూటిఫుల్ గా మనిషిని దేవుడు తయారు చేశాడనమాట. ఎందుకు? మనిషి తన పోలిక చొప్పున దేవుడు తయారు చేసినాడు. మరి తన పోలిక చొప్పున అంటే మరి దేవునికి ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా. మనం చూసినట్లయితే మరి దేవుడికి ఎన్నో మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అన్ని మరి మనిషిలో చూసుకున్నాను అనుకున్నాడు దేవుడు. సో మనము దేవుడు మనల్ని సృష్టించినాడంటే ఆయన యొక్క క్వాలిటీస్ మనము మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క మంచి లక్షణాలు మనము కలిగి ఉండాలి. మనం దేవుని రిఫ్లెక్షన్ అన్నమాట. ఆయన యొక్క క్వాలిటీస్ మనలో ఉన్నట్లయితే మనము దేవుని యొక్క రిఫ్లెక్షన్ గా ఉంటామన్నమాట. సో ఈ యొక్క లాస్ట్ థింగ్ వచ్చేసి మన హ్యూమన్ బీయింగ్స్ మనకు లాస్ట్ థింగ్ ఏం చెప్తుందంటే వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ క్వాలిటీస్ లైక్ అవర్ గాడ్. సో
ఇవన్నీ 5 థింగ్స్ మనం సృష్టిలో భాగంగా మనం 5 థింగ్స్ మనకు ఎన్నో విషయాలు నేర్పించినాయి. మరి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని మరి ఈ విషయాలన్నీ మన జీవితాల్లో మనము అప్లై చేసుకొని వీటిని అనుసరించి నడుచుకుందాం. మీకు అందరికీ ఈ యొక్క క్రియేషన్ స్టోరీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి మంచిగా మరి నెక్స్ట్ డివోషన్ స్టోరీ మరి మంచి కంఠత వాక్యం నేర్చుకొని మరి యొక్క ఈ రోజు ఫస్ట్ డే బ్లెస్సింగ్స్ మీ అందరికీ దేవుడు అందించాలని కోరుకుంటూ ఈ యొక్క డివోషన్ క్లాసు మరి ఇంతటితో ముగించుకుందాం. అందరూ మరి ఎంతగానో ఈ యొక్క ఆన్లైన్ వీడియోస్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చిల్డ్రన్, హౌ ఆర్ యూ ఆల్? అందరు బాగున్నారా? 2020 VBS లేదనుకుంటున్నారా? అలా నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. దేవుడు తన కృపతోని మన మధ్యకు 2020 VBSను తీసుకొని వచ్చాడు. ఆన్లైన్ ద్వారా మీ ముందుకే దేవుడు తీసుకొచ్చాడు. సో ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధించాం. ఆల్రెడీ మీరు సాంగ్స్ నేర్చుకున్నారు, ఇంకా మంచి మంచి స్టోరీస్ వినబోతున్నారు. ఇప్పుడు నేను మీకు డివోషన్ చెప్పాలి అని ఆశపడుతున్నాను. మన యొక్క డివోషన్ స్టోరీ యొక్క టైటిల్ ఏంటో మీకు తెలుసా? విందామా? ఆశ కలిగి ఉన్నారా? రైట్, అయితే త్వరగా వెళ్ళి మీ యొక్క బుక్, బైబిల్, పెన్సిల్ తెచ్చుకోండి. అన్నీ నోట్ డౌన్ చేసుకుందాం. 10 డేస్లో ఏమేమి స్టోరీస్ నేర్చుకుంటున్నామో మనము తెలుసుకుందాం. ఓకే పిల్లలు, నేను ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ తీసుకొని వచ్చాను. ఏంటి అని అంటే పునరుత్థానమైన సీతాకోకచిలుక. అంటే పునరుత్థానమైన బటర్ఫ్లై, రిజరెక్టెడ్ బటర్ఫ్లై. మీకు వినాలని ఆశతోనున్నారా? ఓకే, నేను కూడా చెప్పాలని చాలా ఆశతోని ఉన్నాను. ఈరోజు ఆ యొక్క స్టోరీని నేర్చుకుందాం. దాని నుండి ఇంకా మంచి మంచి విషయాలను నేర్చుకుందాం. సరే, దేవుని సృష్టిలో చాలా చాలా గొప్ప క్రియేషన్ని దేవుడు చేశాడు. అందులో ఒకటి ఏంటి అని అంటే ఫారెస్ట్. చూసారా మీరు ఎప్పుడైనా ఫారెస్ట్? ఆ ఫారెస్ట్లో యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్స్ చూడండి. ఇక్కడైతే బ్యూటిఫుల్గా ఎంతో యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి స్ట్రీమ్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఎంతో బ్యూటిఫుల్గా ఈ యొక్క ఫారెస్ట్ని దేవుడు చేశాడు. వరల్డ్ని అదే విధంగా చేశాడు. దేవుడు అంత చక్కగా చేశాడు. అయితే దీంట్లో ఏంటి అంటే ఒక మంచి చిన్ని బటర్ఫ్లై ఉందంట. అది ఏ విధంగా ఉందో, ఏం ఆశ కలిగి ఉందో చూస్తాం. ఓకేనా? రెడీ పిల్లలు? ఈ యొక్క బ్యూటిఫుల్గా చిన్ని క్యాటర్పిల్లర్ ఎంత అందంగా ఉందో, దీన్ని దేవుడు ఎంత చక్కగా చేశాడో చూసారా? బ్లాక్ డాట్స్తో చక్కగా ఉంది కదూ. ఈ క్యాటర్పిల్లర్ ఏమనుకుంటుంది? తనకొక కోరిక ఉందంట. ఆ కోరికను ఏమని అంటే, తన కోరిక నేను ఎప్పుడెప్పుడు బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా కావాలి, ఎప్పుడైతాను అని ఆశతోని ఉందంట. అది అవుతుందా లేదా చూద్దామా మరి? ఆ క్యాటర్పిల్లర్ బాగా ఆకులు మేస్తూ ఆహారాన్ని తింటూ ప్యూపా స్టేజ్కి వచ్చిందంట. వచ్చి తొంగి బయటికి చూస్తుందంట. ఏంటి బయట ఇంత బాగా బ్యూటిఫుల్గా బటర్ఫ్లైస్ ఉన్నాయి, నేనెప్పుడైతానబ్బా, ఇంకా నాకు ఏమి కనిపించటమే లేదు సరిగ్గా అని ఆలోచన చేసుకుంటూ ఉందంట. మనము ఇంతవరకు క్యాటర్పిల్లర్ను ప్యూపా స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని చూసాం కదా. ఇప్పుడు చూడండి బటర్ఫ్లైగా మారిపోయింది. బ్యూటిఫుల్ బటర్ఫ్లై. చూసారా? చూడండి బటర్ఫ్లై ఎంత బ్యూటిఫుల్గా మారిందో. దీని కోరిక తీరిందా లేదా? ఏంటి దీని కోరిక? నేను ఎప్పుడెప్పుడు బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా కావాలని అనుకుంటుందో దాని యొక్క కోరికను దేవుడు తీర్చాడు. చూసారా పిల్లలు? మరి మీకు కూడా కోరికలు ఉన్నాయి కదా,
వాటిని కూడా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అయితే దీనికి ఒక మంచి లక్షణం ఉంది. ఏంటో తెలుసా? ఇది సండే స్కూల్కి వెళ్తూ చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఇంకా ఏం చేసిందో తెలుసా? విన్న స్టోరీస్ని ఇంటికి వచ్చి చెప్పేదంట. మీరు చెప్తారా? మీరు విన్న స్టోరీస్ని మీ గ్రాండ్ పేరెంట్స్కి, మీ మదర్కి, మీ సిస్టర్స్కి, మీ అంకుల్స్కి, ఆంట్స్కి చెప్తారా? మీరు స్టోరీస్ ఏమేమి విన్నారో అవన్నీ చెప్పాలి. చూడండి, ఈ బటర్ఫ్లైకి అటువంటి లక్షణం ఉందంట. చూసారా? మరి మీరు కూడా ఆ విధంగా ఏం చేయాలి? చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. బటర్ఫ్లై ఆ డ్యూటీ చేస్తుంది, మీరు కూడా చేస్తారా? ఇంకా ఏమేమి చేస్తుందో తెలుసా? ఇది ఆ చెట్టు మీద నుండి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టు మీదకి పోతూ 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 పాలినేషన్లో ఇది సహాయపడుతుంది. అంటే ఫలదీకరణము చెందిస్తుంది. ఒక పువ్వును పండుగా మారుస్తుంది. ఇది దీని యొక్క డ్యూటీ. చూసారా? తన కోరికను దేవుడు తీర్చాడు. ఇది దేవుణ్ణి స్తుతిస్తుంది, తన డ్యూటీని తను చేస్తుంది. అయితే బటర్ఫ్లైని ఇంత బ్యూటిఫుల్గా చేస్తే దేవుడు నిన్ను నన్ను ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్గా చేశాడో మీకు తెలుసా? నిజంగా మన దేవాది దేవుడు ఎంతో చక్కగా మనల్ని చేశాడు. మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా? చూడండి, మనము దేవుణ్ణి స్తుతించాలా. ఆయన మనల్ని తన స్వరూపంలో చేశాడంట. ఈ యొక్క మనకైతే బటర్ఫ్లై దేవుణ్ణి స్తుతించింది. మనకు కూడా దేవుడు ఆయన రూపంలోనికి మనల్ని తయారు చేశాడు. చూడండి, మరి అందరూ యు టర్న్ విత్ మీ టు జెనెసిస్. బైబిల్స్ టర్న్ చేయండి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఏమనుంది అంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్వరూపమందు దేవుడు సృజించాడంట. అంటే ఆయన లక్షణాలను మనకు ఇచ్చాడు. మనమైతే అనుకుంటాం, నిజంగా నేనైతే దేవుని స్వరూపం కలిగి ఉండాలి అని అనుకుంటాం. దేవుని స్వరూపము అంటే ఏంటి? మంచితనము, క్షమాగుణము, పరిశుద్ధత, ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. అయితే దేవుడు మనకు చాయిస్ ఇచ్చాడు. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అని డెసిషన్ తీసుకునే చాయిస్ని దేవుడు ఇచ్చాడు. చూడండి పిల్లలు, దేవుడు మనకి ఎంత మంచి చాయిస్ ఇచ్చాడు కదా. ఒక పిగ్ని చూడండి. పిగ్ హాయిగా ఉంటుందా? ఎప్పుడు బురదలో పడి దొర్లుకుంటూ అక్కడ తను హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఆ పందికి ఎక్కడ హ్యాపీ? బురదలో హ్యాపీ. అది మనం చూసినప్పుడు ఎట్లుంటుంది? మనకు ఇష్టమా? కష్టం కదా. ఓకే, అదే ఒక గొర్రె పిల్ల పడింది అనుకోండి బురదలో, ఎంతైనా నేను ఆ బురద నుండి బయటికి రావాలి అని ట్రై చేసి ఏం చేస్తుంది? తను క్లీన్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. చూడండి, పంది పిల్లకైతే బురద ఇష్టం, అదే మేక పిల్లకి నో 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 ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దట్ మడ్, ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దట్ పెట్ అని అనుకుంటుంది కదా. అయితే మనము కూడా దేవుని బిడ్డలంగా మంచి గుణాలు కలిగి మంచి బిడ్డలంగా ఉండాలి. మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏం కాదులేరా, అట్లా చేద్దాము, అక్కడ పోదాము, ఎవరు చూసిండ్రు అని, వద్దురా మా అమ్మ మా డాడీ తిరుగుతారు అని అంటే, వాళ్ళు లేరు కదా, ఏం కాదులే, ఎవరు చూసిండ్రు అని అంటారు కదా. కానీ చూసారా, ఎవరు చూస్తుంటారు మనల్ని? దేవాది దేవుడు చూస్తుంటాడు. యూ హ్యావ్ ఎ చాయిస్ టు డిసైడ్ గుడ్ అండ్ బ్యాడ్. చూడండి, ఒకవేళ మనము చెడ్డతనంలో పడిపోయాము అనుకోండి, సిన్ మన యొక్క హృదయము చెడ్డగా మారిపోతుంది. చూడండి, సిన్ అనేది హృదయంలో చేరిపోతుంది. మన మంచితనం అంతా, మన క్షమాగుణము అంతా కూడా సాటను ఎత్తుకొని పోతాడు. సిన్ అనే దాంతో నింపేస్తాడు. అయితే ఈ యొక్క సిన్ నుండి దేవాది దేవుడు మనల్ని బయటికి తీసుకోవాలని, రావాలి అని ఆశ కలిగి ఏం చేశాడు అని అంటే, తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. చూడండి, మన కొరకు దేవాది దేవుడు
శూలపాకలో జన్మించి తను మన యొక్క పాపాలను, మన యొక్క సిన్ని తీసివేయడానికి జన్మించి తను సిలువలో తను మరణించడము జరిగింది. మరణించిన తర్వాత ఏమైంది అంటే తను 3వ దినమున తిరిగి లేచాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు. చూడండి, ఆ విధంగా దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా పరలోకంలో నిలబెట్టాలి అని ఆశ కలిగి ఉన్నాడు. అదే చూడండి పిల్లలు, ఇక్కడ యేసు ప్రభువు పునరుత్థానుడైనాడు అంటే చనిపోయి 3వ దినము లేచాడు. నా పాపాల కొరకు తను సిలువలో మరణించి పునరుత్థానుడయ్యి 3వ దినాన లేచాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలా. పిల్లలు, మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడుతున్నారో? ఆ యొక్క బటర్ఫ్లై సీతాకోకచిలుక అయితే తను ఎన్ని వర్క్స్ చేస్తుంది కదా. చూడండి, తన యొక్క కోరికను దేవుడు తీర్చాడు. తర్వాత ఏమైంది చెప్పండి? క్యాటర్పిల్లర్ నుండి బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా మారింది. అదేవిధంగా దేవుని గురించి సువార్తను ప్రకటించింది, తన యొక్క డ్యూటీని చేసింది. చూడండి, మీ మమ్మీ మీ డాడీ చెప్పిన మాట వింటున్నారా? మీ యొక్క డ్యూటీ ఏంటి? చక్కగా చదువుకోవాలి. అయితే మనం ఏం చేస్తాము? టన్ అనుకుంటా సెల్లులు ఒత్తుకుంటూ, టీవీ చూసుకుంటూ, కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటూ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. నో, యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. యూ హ్యావ్ ఎ చాయిస్. నీకు కూడా దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అనే నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. సిన్లో మనము ఉండకూడదు. మంచితనము అనేటువంటి గుణాలను, పరిశుద్ధతను, క్షమా గుణమును మనం కలిగి దేవుని స్వరూపములో మనం ఉంటూ ఆయనను స్తుతించాలి. చూడండి, మరి నాతో పాటే బైబిల్ టర్న్ చేయండి. మరి 148వ దావీదు కీర్తన, 148వ దావీదు కీర్తనలో దావీదు మహారాజు ఏమని రాశాడు అని అంటే 3వ వచనం, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా స్తుతించుడి, సన్, మూన్ అని ఇక్కడ మనము చూస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ప్రైజ్ చేయాలా, వర్షిప్ చేయాలా. మన సృష్టి ఆయనను స్తుతిస్తుంది. నీవు నేను కూడా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాం కదా. సో మనము ఇక్కడ ఏంటి? మృగములారా, పశువులారా, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా అన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, వర్షిప్ చేస్తున్నాయి, ప్రైజ్ చేస్తున్నాయి. సో మనం కూడా దేవుణ్ణి ప్రైజ్ చేయాలా. సృష్టి అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. నీవు నేను కూడా ఆయన యొక్క సృష్టి అయి ఉన్నాము. ఆయనను మనము స్తుతించాలి. చూడండి నాన్న, పిల్లలు, మీరందరూ కూడా మన యొక్క డ్యూటీని మనం చేయాలా. సృష్టి అంతా దేవుణ్ణి స్తుతిస్తుంది, సీతాకోకచిలుక స్తుతిస్తుంది. నీవు నేను ఆయనను స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క సువార్తను మనము ప్రకటించాలి. ఇది మన యొక్క డ్యూటీ అయి ఉన్నది. దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఇది మరి సీతాకోక యొక్క పునరుత్థానం యొక్క స్టోరీ నుండి మనం నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి? వి హ్యావ్ ఎ హోప్. బ్యూటిఫుల్గా కోరికను దేవుడు సిద్ధింప చేశాడు. ఇంకా ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? తను దేవుడిని స్తుతించడము చేసింది. పాలినేషన్, తన యొక్క డ్యూటీని ఆ యొక్క సీతాకోకచిలుక చేసింది. ఇంకా ఆ విధంగానే నీవు నేను కూడా దేవుని యొక్క పనిలో ముందుకు సాగాలి. థ్యాంక్ యూ. బబ్లు, ఏంటి నువ్వు చాలా డల్ గా ఉన్నావు? అవును, చాలా డల్ గా ఉన్నాను. ఏమైంది బబ్లీ? ఏమైందా? నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను. కానీ నేను చాలా 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 బాధగా ఉన్నాను. అయ్యో, ఏమైంది? ఎవరైనా కొట్టారా?
అయ్యో కొట్టడం కాదు, ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకు బబ్లీ, ఆ విషయం నువ్వు నాతో షేర్ చేయి, నేను తప్పకుండా నీకు సమాధానం ఇస్తాను. అవునా, నువ్వు తప్పకుండా సమాధానం ఇస్తావా? అవును బబ్లీ, నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. ఓకే, మరి దేవుడు ఎందుకు మనిషిని మట్టి నుంచి చేశాడు? చక్కగా ఏదన్నా బంగారం నుంచి లేదా ఆ మేఘాలన్నీ చక్కగా మడిచి మనల్ని మంచిగా చేయొచ్చు కదా. అంటే నీ ఉద్దేశం దేవుడు మనల్ని మట్టి నుంచి ఎందుకు చేశాడని? మట్టి ఎప్పుడు చెడ్డది కదా, కంపు కొడుతుంది, అసలేం బాగోదు, నల్లగా ఉంటుంది. అయ్యో బబ్లీ, నీకు ఒక రహస్యం చెప్తాను. రహస్యమా? మరి నువ్వు చెప్పు. మరి ఈ రహస్యం విన్న తర్వాత నువ్వు చాలా సంతోషిస్తావు. అవునా, చెప్పు, నా బాధ అంతా పోతుందా? నిజంగా నీ బాధ అంతా పోతుంది. అదేదో చెప్పవా? మరి బైబిల్ గ్రంథంలో దేవుడు భూమిని దాచాడంట, నీకు ఆ సంగతి తెలుసా? దేవుడు భూమిని దాచాడా? అవును అవును. ఎందుకు? ఎందుకంటే ఈ భూమి అంత ప్రెషియస్ థింగ్ ఇంకా ప్రపంచంలో యూనివర్స్ లో ఎక్కడా లేదు. అందుకనే దేవుడు ఆరిన నేలను పైకి రమ్మన్నాడు. అంటే అంతవరకు ఆ భూమిని దాచాడా లేదా? అంటే భూమి చాలా విలువైనదా దేవుని దృష్టిలో? చాలా 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 విలువైంది. వావ్, నువ్వు చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? అంతేకాదు, నీకో సంగతి తెలుసా? చెప్పు. మనకున్న ప్లానెట్స్ లో అర్త్ అనే ప్లానెట్ ఎంత ప్రీషియస్ అంటే దీని మీదే సమస్తమైన జీవకోటి తయారు చేయబడ్డది. ఇంకా ఏ గ్రహాలలో కూడా ఇంత మంచి సంతోషకరమైన వాతావరణం కానీ మరి సంతోషకరమైనటువంటి జీవితం కానీ లేనే లేదు. అయితే మరి మనల్ని మట్టి నుంచి తీయటానికి గల కారణం ఏంటి అని అంటే, చెప్పు. కంగారు పడకు, చెప్తున్నాను విను. మరి నువ్వు ఎప్పుడైనా సరే విత్తనాలు భూమిలో వేసావా? మరి వేసిన కొన్ని రోజులకి ఏమవుతుంది? అది మొలకలెత్తి పెద్ద వృక్షమైపోయి మనకి మంచి పళ్ళనిస్తుంది. వావ్, కరెక్ట్ చెప్పావు. అలాగే యేసయ్య మనల్ని మన్ను నుంచి తయారు చేసి తన జీవాత్మని విత్తనం మనలో పెట్టాడు. అందుకనే ఈ రోజు మనం యేసయ్య కోసం చక్కగా ఫలించే ఆత్మ వృక్షాలుగా ఈ భూలోకంలో ఉన్నాం. అందుకనే ఆదాము అవ్వని ఏమని దీవించాడో తెలుసా? ఫలించి అభివృద్ధి చేయండి అని మనకు అప్పగించాడు దేవుడు. తెలుసా నీకు? చెప్తుంటే అబ్బా, మట్టి నుంచి దేవుడు ఎందుకు కలుగ చేశాడో చక్కగా అర్థమైంది. అంతేకాదు, నాకు చాలా సంతోషంగా ఉంది. మనము ఎంత విలువైన వారం బబ్లు. నిజం, ఈ రోజు నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు. చాలా మంది ఈ సత్యం తెలియక మట్టి నుంచి పుట్టాము, మేము చాలా కంపు కొడుతున్నాము అని అనుకుంటారు. కానీ మన్నుకున్న విలువ ఈ ప్రపంచంలో ఇంకా దేనికి 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 కూడా లేదు. బబ్లు భలే చెప్పావు ఫ్రెండ్స్. మరి నాకులా మీరు కూడా మట్టి నుంచి కలుగ చేయబడ్డామని ఫీల్ అవుతున్నారా? లేదు, మట్టి నుంచి కలుగ చేసిన దేవుడు మనలో జీవాత్మనిచ్చాడు. చక్కగా ఎదిగి యేసయ్య కోసం ఫలిద్దాం. ఓకేనా బబ్లు? మనం అలాగే ఉందామా? తప్పకుండా మనం అలాగే ఉందాం బబ్లీ. ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పేద్దామా? ఓకే, బాయ్ బాయ్, టాటా, సీ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? ఆన్లైన్ వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు మనము గాడ్స్ క్రియేషన్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ డే గాడ్ ఏం చేశాడంటే లైట్ అండ్ డార్క్నెస్ ని చేశాడు. సెకండ్ డే స్కై ఎమోషన్స్ ని చేశాడు. థర్డ్ డే ల్యాండ్, వాటర్ అండ్ ప్లాంట్స్ ని చేశాడు. ఫోర్త్ డే సన్, మూన్ అండ్ స్టార్స్ ని చేశాడు. ఫిఫ్త్ డే ఫిషెస్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ ని చేశాడు. సిక్స్త్ డే యానిమల్, ఈవెన్ యానిమల్స్ ని చేశాడు. సెవెంత్ డే గాడ్ రెస్ట్ తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వక శుభాభినందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరితో ప్రభువు మాటలను పంచుకోవటానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి
ఆ దేవదేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. నేటి దినములలో మనము బైబిల్ని పొందటం చాలా సులభతరం అయిపోయింది. ప్రభు కృప వల్ల అనేక ప్రాంతాల్లో వివిధ భాషల్లో నేడు ఈ పరిశుద్ధ గ్రంథం లభ్యమవుతుంది. ఈరోజు మనమందరికీ బైబిల్ లభించింది అంటే దీని వెనుక ఓ చిన్న కుమార్తె పడ్డ కృషి, కష్టం ఎంతో ఉన్నాయి. మరి ఆమె ఎవరు? ఎందుకు బైబిల్ పొందుటకు అంత కష్టపడింది? ఆమె ఊరు, పేరు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ చిన్న కుమార్తె పేరు మేరీ జోన్స్. 1784వ సంవత్సరంలో వేల్స్ దేశంలో పింతోన్ అనే గ్రామంలో ముల్లీ మరియు జేకబ్ జోన్స్ అను దంపతులకు జన్మించింది. తన తల్లిదండ్రులు వృత్తిరీత్యా నేత పని చేసేవారు, పేదవారు కూడా. కనుక మేరీ చిన్నతనం నుండే తల్లిదండ్రులతో పాటు కష్టపడి పనిచేయటం నేర్చుకుంది. మేరీ తన తల్లిదండ్రులతో పాటు ప్రతి ఆదివారం దేవుని మందిరమునకు తప్పక వెళ్ళేది. దేవుని ప్రేమను ఎరిగిన తన తల్లిదండ్రులు ఆ ప్రేమను గూర్చి మేరీకి కూడా తెలిపారు. మేరీ ప్రతి ఆదివారం మందిరంలో ఫాదర్ గారు వేల్స్ భాషలో బైబిల్ చదివితే వినేవారు. విన్నటువంటి వాక్యాన్ని ఇంటికి వచ్చి ఒకరికొకరు చెప్పుకునేవారు. ఇది వారి జీవన విధానం. మేరీ జోన్స్కి బైబిల్ చదవటం అంటే మహా ఇష్టం. అంతేకాదు, తనకంటూ ఒక సొంత బైబిల్ కూడా ఉండాలని ఎంతో ఆశపడేది. కానీ ఆమెకు చదవటం రాదు. అందువల్ల ఆ ఆశ ఆమె హృదయంలో అలానే మిగిలిపోయింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆమె తండ్రి మేరీకి ఒక సంతోషకరమైనటువంటి వార్తను చెప్పారు. అదేమిటంటే తమ గ్రామంలో ఒక పాఠశాలను ప్రారంభిస్తున్నారని. అది విన్న మేరీ ఆనందానికి అవధుల్లేవు. ఏ విధంగానైనా సరే ఆ పాఠశాలకు వెళ్ళి చదువును అభ్యసించి తానే స్వయంగా బైబిల్ చదవాలని హృదయంలో దృఢ నిశ్చయం చేసుకుంది. ఆమె తన స్నేహితురాలితో పాటు పాఠశాలకు వెళ్ళి కొద్ది రోజుల్లోనే చదవటం నేర్చుకుంది మేరీ. అంతేకాదు, ఇప్పుడు బైబిల్లోని కొన్ని వాక్యాలు ఆమె స్వయంగా చదువుతుంది కూడా. అయితే ఆమెకు సొంత బైబిల్ లేకపోవటంతో ఆమె ప్రతి శనివారం సిస్టర్ ఇవాన్సీ ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుతూ ఉండేది. కానీ తనకంటూ ఒక సొంత బైబిల్ ఉండాలనేటువంటి ఆశ, పట్టుదల మేరీకి మరింతగా పెరిగాయి. ఆ విషయాన్ని మేరీ తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు ఇలా అన్నారు: అమ్మా మేరీ, బైబిల్ చాలా ఖరీదైన ఒక మహాపవిత్ర గ్రంథం. అది ధనికులకు మాత్రమే కొనగలరు. మన బోటి పేదవారికి అది సాధ్యం కాదు. కానీ మేరీ ఎంతో విశ్వాసంతో మనమెందుకు డబ్బును దాచి బైబిల్ కొనుక్కోకూడదు అని తల్లిదండ్రుల్ని అడిగింది. అప్పుడు తన తండ్రి ప్రోత్సహించి, సరే నువ్వు డబ్బు పోగు చేసుకో, బైబిల్ కొనుక్కుందువు, కానీ మేము కూడా నీకు కొంత సహాయం చేస్తాంలే అని చెప్పాడు. ఆ మాటలు విన్న మేరీకి కొండంత ధైర్యం వచ్చింది. ఆ ప్రకారమే మేరీ తన ఊరి సంతలో గుడ్లు, తేనె, ఇంకా తానే స్వయంగా స్వెటర్లను నేసి సంతలో అమ్మి ఆ డబ్బుని సంపాదించి ఆ డబ్బంతటిని పోగు చేసింది. ఆ విధంగా మేరీ 6 సంవత్సరాలు కష్టపడి పనిచేసి డబ్బుని బైబిల్ కొనుటకై దాచిపెట్టింది. అది చూసిన ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు సహాయం చేశారు. అయితే ఒకరోజు ఫాదర్ హాగ్ దగ్గరకు వెళ్ళి బైబిల్ ఎక్కడ దొరుకుతుందో అని అడిగింది మేరీ. అది విన్న ఫాదర్ హాగ్ గారు ఎంతో ఆశ్చర్యంతో, మేరీ, అది ఎంతో ఖరీదైనటువంటి ఒక విలువైన గ్రంథం అని చెప్పారు. దాన్ని నువ్వు ఎలా కొనగలవు అని అడిగారు. అందుకు మేరీ, నా దగ్గర కావలసినంత ధనం పోగు చేశానని చెప్పింది. అప్పుడు మేరీకి ఉన్నటువంటి ఆ ఆశకు ఫాదర్ హాగ్ గారు ఆశ్చర్యపోయి ఈ విధంగా చెప్పారు: లండన్లోని బాలా ప్రాంతంలో చార్లెస్ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర బైబిల్ దొరుకుతాయి అని చెప్పాడు. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే లభిస్తాయి. నువ్వు వెళ్ళేసరికి ఆయన వద్ద నీకు బైబిల్ లభించకపోవచ్చు అని అన్నారు. అది విన్న మేరీ ఎంతో నిరాశకు గురైంది. అయినా సరే తన కోరికను తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఆమెను ప్రోత్సహించి
తన ప్రయాణం కోసం అవసరమైనటువంటి పలహారాలను సిద్ధం చేసి ఆమెను ప్రయాణానికి సిద్ధం చేశారు. ఇక మేరీ ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ప్రయాణం బయలుదేరింది. బాలా నగరానికి మేరీ ఉండేటువంటి స్థలానికి 25 మైళ్ళ దూరం. అప్పట్లో రవాణా సౌకర్యాలు కూడా లేవు. కాలినడకన వెళ్ళాలి. దారి మార్గంలో పర్వతాలు, నదులు, అడవుల గుండా ప్రమాదకరమైనటువంటి పాద ప్రయాణానికి సిద్ధపడింది ఆ చిన్నారి మేరీ. అక్కడ ఫాదర్ హాగ్ గారి స్నేహితుడైనటువంటి ఎడ్వర్డ్ గారి ఇంటికి మొదట వెళ్ళింది. వారు ఆమెను సాదరంగా తమ ఇంటికి ఆహ్వానించి ఆ రాత్రి భోజన బసలకు ఏర్పాట్లు చేశారు. కానీ మేరీకి మాత్రం ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు చార్లెస్ గారిని కలిసి బైబిల్ కొనుక్కుందామా అనే ఆశ మాత్రం ఇంకా అలాగే ఉంది. ఎడ్వర్డ్ గారు చార్లెస్ గారికి ఆ చిన్న కుమార్తె మేరీ గురించి చెప్పినప్పుడు అది విన్న చార్లెస్ గారు 15 సంవత్సరాల ఆ చిన్న కుమార్తె బైబిల్ కొనటానికి 25 మైళ్ళ దూరం నడుచుకుని వచ్చిందా అని ఆశ్చర్యపోయారు. అప్పుడు మేరీతో చార్లెస్ గారు ఈ విధంగా అన్నారు, బైబిల్ చాలా ఖరీదైనటువంటి పుస్తకం, అది నీవు కొనటానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని అన్నారు. అప్పుడు మేరీ తను 6 సంవత్సరాలుగా కష్టపడి దాచుకున్న ధనాన్ని ఇచ్చింది. కానీ అమ్మా మేరీ, వేల్స్ భాషలో బైబిల్స్ చాలా కొరతగా ఉన్నాయి, అది నీకు ఇవ్వలేను అని అన్నారు. ఆ మాటలు విన్న మేరీ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ శ్రమంతా వృధానేనా అని విలపిస్తూ ఉంది. తల్లడిల్లిపోయింది. అది చూస్తున్న ఎడ్వర్డ్ గారు చలించిపోయి ఈ చిన్ని కుమార్తె బైబిల్ కోసం ఇంతగా తప్పించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇక చార్లెస్ గారు మేరీని పిలిచి ఇలా అన్నారు, చూడమ్మా మేరీ, వేల్స్ భాషలో బైబిల్ ఇది ఒక్కటే ఉంది, ఇది నీకు ఇస్తాను. నీవు ఈ బైబిల్ని బాగా చదివి అర్థం చేసుకుని మీ భాషలో ముద్రించబడాలని, అందరికీ అందుబాటులోకి రావాలని ప్రార్థించు అని చెప్పి ఆ బైబిల్ ఆమె వెన్ను తట్టి ఆమెను ప్రోత్సహించి ఆమెకు ఇచ్చాడు. తన ఆనందానికి అవధులు లేవు. తన 6 ఏళ్ల కల నెరవేరింది. తను ఎడ్వర్డ్ గారికి మరియు చార్లెస్ గారికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పి వెంటనే తన స్వగ్రామానికి బయలుదేరింది మేరీ. ఆ బైబిల్ని తన భుజాలపై పెట్టుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బయలుదేరింది. తన స్వగ్రామానికి రాగానే తన గ్రామ ప్రజలు, తన తల్లిదండ్రులు మేరీ చేతిలో ఆ బైబిల్ని చూసి ఎంతో సంతోషపడి ఆ దేవుడికి స్తుతి కీర్తనలతో కృతజ్ఞతలు చెప్పిరి. ఇక చార్లెస్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటువంటి ఆశ కలిగిన వారు మేరీ మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి బైబిల్ చదవాలనేటువంటి ఆశ ఉన్నప్పటికీ అవి అందుబాటు ధరల్లో లభించకపోవటంతో వారు బైబిల్ను పొందలేకపోతున్నారు. అందుకు చార్లెస్ గారు రిలీజియస్ ట్రాక్ట్ సొసైటీ వారిని సంప్రదించి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీలో అతి తక్కువ ధరకే బైబిల్స్ని ముద్రించబడాలని నిర్ణయించారు. వెనువెంటనే వేల్స్ భాషలో బైబిల్ని ముద్రించడం జరిగింది. అంతేకాదు ఈ రిలీజియస్ ట్రాక్ట్ సొసైటీ వారు అనుసంధానంగా 1804లో బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సొసైటీ ఇప్పుడు దాదాపుగా 200 దేశాల వరకు వ్యాప్తి చెందింది. ఈ బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ ద్వారానే అనేక భాషల్లో బైబిల్ ముద్రించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో మనందరి చేతిలో బైబిల్ ఉందంటే మన ప్రభు కృప వల్లే. ఆనాడు మేరీ జోన్స్ పడిన కష్టానికి వేల్స్ భాషలో బైబిల్ ముద్రించబడటమే కాక అనేక భాషల్లో బైబిల్ ముద్రించబడుతుంది. మరి ఈ బైబిల్ పొందుకున్న మనందరము భారంగా చదువుతున్నామా, లేక పుస్తకాల షెల్ఫ్స్కే బైబిల్ని పరిమితం చేస్తున్నామా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరికొన్ని దేశాల్లో అయితే బైబిల్ ఉన్నప్పటికీ కూడా చదవకూడదనేటువంటి కొన్ని షరతుల వల్ల
బైబిల్ని చదవలేకపోతున్నారు మరికొందరు. కనుక అంత గొప్ప బైబిల్ని పొంది ఉన్న మనము, దేవుని వాక్యాన్ని ధ్యానించి తెలుసుకున్న మనము భారంగా మేరీ జోన్స్ వలె ప్రార్థించాలి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ఆకాశమును భూమిని గతించినను గాని నా మాటలు ఏమాత్రము గతించవు అని. అవును, ఈ భూమి ఆకాశములు ఒకనాడు గతించిపోతాయి, కానీ ఆయన మాటలు ఏనాటికి గతించవు. మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉండెను మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో. కాబట్టి దేవుని వాక్యాన్ని పఠిస్తున్న మనము నిరంతరము నిలుస్తాము. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరమ పవిత్రంగా భావించి ధ్యానిద్దాం. ఇంకా ఎవరికి వాక్యం అందటం లేదో వారి కొరకు భారభరితంగా మేరీ జోన్స్ వలె ప్రార్థిద్దాం. హాయ్ చిల్డ్రన్, మరి ఈరోజు యాక్టివిటీ టైంలో మనం గాడ్స్ క్రియేషన్ గురించి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. మరి అందరూ రెడీగా ఉన్నారా ఈ యాక్టివిటీ చేయడానికి? మరి మనం ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ సర్కిల్స్ తీసుకున్నాను. ఒక పేపర్ని 7 సర్కిల్స్ కట్ చేశాను అనమాట, సర్కిల్ షేప్లో. ఈ యొక్క 7 days ఆఫ్ క్రియేషన్ మనము చూసినట్లయితే 7 days ఆఫ్ క్రియేషన్ ఒక్కొక్క దాంట్లో ఒక డే 1 అట్లా చేశాను అనమాట. ఈ యొక్క సర్కిల్స్లో ఫస్ట్ డే వచ్చేసి లైట్ అండ్ డార్క్నెస్, డే 1 లైట్ అండ్ డార్క్నెస్ అని ఇట్లా డ్రా చేశాను. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి క్లౌడ్స్, స్కై అండ్ ఓషన్స్. గాడ్ క్రియేటెడ్ క్లౌడ్స్, స్కై అండ్ ఓషన్స్. బ్యాక్ సైడ్ ఇలా డే 2 అని క్లౌడ్స్, స్కై అండ్ ఓషన్స్ అని మరి డ్రా చేసి రాశాను. నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి మనం చూసినట్లయితే సన్, స్టార్స్, మూన్. సో డే 3 గాడ్ క్రియేటెడ్ సన్, స్టార్స్, మూన్. నెక్స్ట్ డే 4 గాడ్ క్రియేటెడ్ ప్లాంట్స్, ల్యాండ్ అండ్ వాటర్. గాడ్ క్రియేటెడ్ ప్లాంట్స్, ల్యాండ్ అండ్ వాటర్. ఇక్కడ ప్లాంట్స్ డ్రా చేశాను, వాటర్, ల్యాండ్. సో ఐ రోట్ బ్యాక్ సైడ్ డే 4 ప్లాంట్స్, ల్యాండ్, వాటర్. అలాగే మనం డే 5 చూసినట్లయితే గాడ్ క్రియేటెడ్ ఫిషెస్ అండ్ బర్డ్స్. సో ఇక్కడ ఫిషెస్ అండ్ బర్డ్స్. సో డే 5 ఫిషెస్ అండ్ బర్డ్స్ని ఇక్కడ నేను డ్రా చేశాను. నెక్స్ట్ డే 6 గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అండ్ animals. So I wrote back side day 6 God created man and animals. Next day 7 God rested. So ఈ చిన్న యాక్టివిటీని మనము ఇదంతా చేసిన తర్వాత గాడ్స్ క్రియేషన్ అని ఇట్లా అన్ని జాయిన్ చేసినట్లయితే ఒక మంచి చైన్ లాగా మనం పెట్టినట్లయితే ఎంతగానో మనము ఇంట్లో మరి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క యాక్టివిటీ గురించి మనము ఈ యాక్టివిటీని మనం హ్యాంగ్ చేసుకొని మనం ఎప్పుడు మరి గాడ్స్ క్రియేషన్ మనము గుర్తుంచుకోవచ్చు. ఈ యొక్క గాడ్స్ క్రియేషన్ మరి దేవుడు ఎంతగానో బాగా చేశాడని మనం ఇంట్లో ఈ హ్యాంగ్ చేసుకున్నట్లయితే ఎప్పుడు మనకు ఈ యొక్క గాడ్స్ క్రియేషన్ గురించి మనకు గుర్తొస్తుంది అనమాట. దేవుడు ఇంత బ్యూటిఫుల్ గా ఈ యొక్క క్రియేషన్ చేశాడు కదా అని మనకు గుర్తొస్తుంది. సో మీకు అంతా ఈ యాక్టివిటీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా మీ ఓన్ క్రియేటివిటీతో ఈ యొక్క గాడ్స్ క్రియేషన్ యాక్టివిటీ మరి చేసి మాకు పోస్ట్ చేసినట్లయితే మీ యొక్క యాక్టివిటీస్ ని మరి ఈ ఆన్లైన్ వీడియోస్ లో మరి చూపించబడతాయి. సో అందరూ ఈ యొక్క యాక్టివిటీస్ అన్ని చేస్తూ మరి ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. పిల్లలు ఫస్ట్ డే వీబీఎస్ బాగా ఎంజాయ్ చేశారా? మీకు అందరికీ కూడా ప్రభు నామను వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనము ప్రేయర్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, నీ ఘనమైన నామమునకు ప్రభువా స్తుతి స్తోత్రములు నాయనా. ప్రభువా నీ కృపను బట్టి తండ్రి యేసయ్య గడిచిన సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు నన్ను కాపాడినారు. మరి తండ్రి వీబీఎస్ యొక్క ప్రార్థన కూడికలు నాయన ఈ యొక్క ఆన్లైన్లో ప్రభా జరుపుకోవడానికి నాయన మీరు చూపిన నీ కృపను బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి నీ బిడ్డకు తండ్రి మరి వెనీలా డానియల్కి మీరు ఇచ్చిన
మంచి తలాంతుని బట్టి నీకు వందనాలు. ప్రభు యొక్క వీవేసు ప్రార్థన కూడిక జరుపుకోవడానికి నేను బిడ్డకు మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి జ్ఞానాన్ని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఫస్ట్ డే దినం వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీకు మహిమకరంగా నాయన ఇక ఫస్ట్ డే ప్రార్థన కూడిక జరిగించినందుకు కూడా నీకే స్తోత్రములు చెల్లిస్తూ మరి ప్రభా మరి దీంట్లో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి నీ మహిమార్థమే వాడుకోమని మీ నామానికి తండ్రి ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తూ మరి చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి నీ రెక్కల చాటును భద్రపరిచి కాపాడమని ఈ సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.